అందరికీ శుభం. నా పేరు అచ్యుత్ కుమార్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. గత 2 ఇయర్స్ నుంచి నేను ఎస్కేఎస్లో ఉన్నాను. నేను నైట్ షిఫ్ట్ చేస్తాను. యాక్చువల్గా నేను డే పడుకున్నా 12 అరౌండ్ 1 ఆ టైంకి నాకు డ్రీమ్ వచ్చింది. అది ఒక యాక్సిడెంట్. సర్లే వచ్చింది కదా, దీన్ని నేను చేయలేము. సో మార్నింగ్ 5 అలా మా ఇంటికి బయలుదేరాం. సో వెళ్తుంటే ఒక 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన వెంటనే నాకు సడన్గా ఒక ట్రిపుల్ రైడింగ్ బైక్ వచ్చి ముందు పెట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. జరిగిన వెంటనే నాకు ఫోర్ హెడ్ ఇక్కడ దెబ్బ తగిలి ఫుల్ బ్లడ్ ఫ్లో అవుతుంది. నాకు యాక్సిడెంట్ అయింది అని భయం లేదు, అసలు ఏం లేదు. సో అప్పటికి 40 మినిట్స్ అయిపోయింది, ఎవరు తీసుకెళ్ళట్లే. స్టిల్ అప్పుడు కొంచెం బ్లడ్ ఫ్లో అవుతుంటే నేను ఇన్స్టెంట్గా ఇక ఫోర్ హెడ్ మీద చేయి పెట్టేసుకున్నా. గురుదేవా, నా బ్లడ్ ఫ్లో అయితే ఆగాలి, కొంచెం పెయిన్ కనిపిస్తుంది గురుదేవా, కొంచెం తట్టుకోవడానికి నాకు శక్తినివ్వండి అన్న. విత్ ఇన్ 10 సెకండ్స్లో బ్లడ్ ఫ్లో ఆగిపోయింది అండ్ పెయిన్ కూడా రాలేదు. 1 అవర్ 10 మినిట్స్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. స్టిల్ అదే ఎనర్జీ. అసలు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా నేను అలానే ఉన్నాను. అంటే ఎక్కడ ఎనర్జీ తగ్గలేదు. సో ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఇంకా అప్పుడు కల్పతరు చేశాను. గురుదేవ పెయిన్ అయితే రావద్దు గురుదేవ అని చెప్పాను. కల్పతరు చేసిన వెంటనే ఏంటంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం ప్లస్ ఆ తాడై ఉంటాయి అక్కడ, అవి యాక్టివేట్ అయిపోయాయి అండ్ సెన్సేషన్స్ ఫీల్ అవుతున్నాను నేను. మా బ్రదర్ కాల్ చేశారు, అరే మార్నింగ్ నాకు 5:30కి ఒక డ్రీమ్ వచ్చిందిరా అన్నాడు. సో ఏంటన్నా అని పడుకున్నప్పుడు నాకు గురువుగారు కాల్ చేశారా డ్రీమ్లో, ఫోన్లో గురుదేవా అని ఉంది కానీ నెంబర్ లేదు అని చెప్పారు. సరే అన్నా చెప్పన్నా అన్నాను. నేను లిఫ్ట్ చేసిన వెంటనే ఒక ప్రమాదం అయితే వస్తుంది, దాని నుంచి కాపాడుతున్నాను, దాన్ని తొలగిస్తున్నాను అని చెప్పారా అన్నారు. సో అంటారు కదా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అని చెప్పేసి. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇది. అంత కల్లోకి వచ్చి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఆయన శివస్వరూపం కాబట్టి వచ్చి చెప్పారు. నేను 2 ఇయర్స్గా చేస్తున్న మెడిటేషన్, గురువుగారు ఇచ్చిన సాధన వల్లే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాను. థ్యాంక్స్ గురుదేవ, నన్ను ఇలా అనుగ్రహించినందుకు. ఇలాంటి గురు సేవలు నేను ఎన్నో చేసుకోవాలని అనుగ్రహించండి గురుదేవ. థ్యాంక్ యూ సో మచ్.